కొబ్బరి చెట్టుకి సున్నం వేయడం అనేది చాలా మంచి విషయం అనమాట. ఎందుకని అడిగితే మన సాయిల్లో ఉండే పీహెచ్ లెవెల్ బ్యాలెన్స్‌గా ఉండాలంటే మనకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి సున్నంలో న్యాచురల్‌గా ఉంటది కాబట్టి మనం కొబ్బరి చెట్టుకి సున్నం వేయడం వల్ల చాలా బెనిఫిట్‌గా ఉంటదనమాట. అది లేక మనకి కొబ్బరి చెట్టులో వచ్చే కొబ్బరికాయ మనకి బాగా వెయిట్ రావట్లేదు, సైజ్ రావట్లేదు అంటే దాంట్లో కాల్షియం అనేది మనకి మేజర్ రోల్‌గా ప్లే చేస్తదనమాట. అందుకని మనం సున్నం అనేది 500 గ్రామ్స్ నుంచి 1 కేజీ ఒక కోకోనట్ ట్రీకి సంవత్సరానికి ఒకసారి ఫీడ్ చేయడం వల్ల చాలా మంచిది. అది లేక కోస్టల్ సైడ్ ఉండే వాళ్ళు సాల్ట్ వాటర్ వల్ల కొబ్బరి చెట్టు పెరగట్లే అనే వాళ్ళు కూడా మీరు సున్నం వేయడం వల్ల మన సాయిల్లో పీహెచ్ లెవెల్స్ చేంజ్ అయ్యి మనకి కోకోనట్ ట్రీ మంచి పెరగడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది లేక కోకోనట్ ట్రీ వచ్చి ఎల్లో కలర్లో చేంజ్ అయిపోతుందండి. మన సాయిలో కాల్షియం తక్కువ ఉన్నాయని అర్థం చేసుకొని మనం కోకోనట్ ట్రీకి సున్నం ఫీడ్ చేయడం అనేది చాలా మంచి విషయం అనమాట. ఒక 2 ఇయర్స్ ప్లస్ ఉన్న కోకోనట్ ట్రీకి ఒక అర కిలో నుంచి 1 కిలో లోపల ఫీడ్ చేయడం అనేది చాలా మంచి విషయం అనమాట. దీని ప్రకారం చూసుకొని మీరు కోకోనట్ ట్రీకి సున్నం ఫీడ్ చేయడం అనేది చాలా మంచిది. అది లేక మన సాయిలో అసిడిటీ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి సున్నం వేయడం వల్ల అలాంటి ప్రాబ్లం అనేది కూడా మనకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని మీరు సంవత్సరానికి 500 గ్రామ్స్ నుంచి 1 కేజీ ఆఫ్ కాల్షియం వేయడం అనేది చాలా మంచి విషయం అనేసి ఈ వీడియోలో మీకు తెలివైతే చేస్తున్నాను.